హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోస్లో వాట్సాప్ ద్వారా కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకోవచ్చు. అలాగే రేషన్ కార్డులో మెంబర్ని డిలీట్ చేసుకోవచ్చు. అలాగే రేషన్ కార్డులో మెంబర్ని యాడ్ చేసుకోవచ్చు. అలాగే రేషన్ కార్డులో ఏమైనా తప్పులు ఉంటే కూడా సవరించుకోవచ్చు. అది ఎలానో మనం ఇప్పుడు ఈ వీడియోలనైతే తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ముందుగా స్క్రీన్ మీద కనపడే ఈ నెంబర్ మీరైతే మీ మొబైల్లో సేవ్ చేసుకొని తర్వాత వాట్సాప్ ఓపెన్ చేసి ఇక్కడ హాయ్ అని మెసేజ్ అయితే చేయండి. గవర్నమెంట్ నుంచి ఇలా మెసేజ్ రావడం అయితే జరుగుతుంది. చూస్ సర్వీస్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ప్లీజ్ సెలెక్ట్ వన్ సర్వీస్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సివిల్ సప్లై సర్వీసెస్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. రేషన్ కార్డులో మెంబర్ని యాడ్ చేసుకోవాలంటే మెంబర్ ఎడిషన్ ఇన్ రైస్ కార్డ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోవాలి. ఒకవేళ రేషన్ కార్డులో ఎవరినైనా డిలీట్ చేయాలనుకుంటే ఇక్కడ మెంబర్ డిలీట్ ఇన్ రైస్ కార్డ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోవాలి. ఒకవేళ మీ ఆధార్ కరెక్షన్ ఏమైనా ఉంటే దీనిపైన క్లిక్ చేసుకోండి. మీ రైస్ కార్డులోన స్ప్లిట్ చేయాలనుకుంటే ఈ విధంగా దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ అడిగిన డీటెయిల్స్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ అడిగిన డీటెయిల్స్ మనం ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే ఆధార్ నెంబర్ అడుగుతుంది. వాళ్ళ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి కన్ఫర్మ్ పైన క్లిక్ చేయాలి. ఈ విధంగా అయితే మీరు కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకోవచ్చు, యాడింగ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. అలాగే రేషన్ కార్డులో ఏవైనా తప్పులు ఉంటే కూడా సరి చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా మీరే మీ మొబైల్లోనే మీ వాట్సాప్ ద్వారా ఈ విధంగా మొత్తం సర్వీసులు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే మీరు ఖచ్చితంగా లైక్ చేసి మీ తోటి మిత్రులకు ఈ వీడియోనైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.